అంటే ఇప్పుడు ఇది జనాల్లోకి వెళ్ళిపోయింది గట్టిగా, మంచి సక్సెస్ అయింది కాబట్టి భవిష్యత్తులో కూడా మిమ్మల్ని అడుగుతారేమో. ఏదైనా సినిమాలో ఏదైనా సక్సెస్ని బట్టే ఉంటుంది కదా. అవును, నేను శ్రీరాములంబలో ఒక విప్లవాల పాట బ్రహ్మాండంగా రాస్తాడని అవును అన్న తర్వాత వరుసగా అట్లాంటి సినిమాలు వచ్చినాయి. అవును, ఆ తర్వాత ఆ సినిమాలు ఆగిపోయినాయి. ఇప్పుడు విప్లవ రైటర్ మాత్రమే అన్నది నా మీద లేదు. అవును. తర్వాత నేను ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ రాశాను, మీరు చెప్పినట్టు. ఒకటే జననం ఒకటే మరణం, భద్రాచలం పాట రాశాను. ఆ తర్వాత ఒక సెంటిమెంట్గా తల్లిదండ్రుల మీద పాండురంగంలో రాశాం. ఎక్సలెంట్ అండి. మాతృదేవో భవ, అటువంటి ఒక తల్లిని ఎలా చూడాలి, తల్లి తండ్రిని అనే విషయాన్ని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెన, అది ఒక ఫాదర్కి ఒక అద్భుతమైనటువంటి గోల్డెన్ లైన్స్ కదా, అవును లెటర్స్. అట్లా అమ్మాయికి కూడా నీ నెత్తుటి ముద్దయ్య నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని, తెలియనైతినమ్మ ఎరుగనైతినమ్మ. ఇలా అనేక జానర్స్ తర్వాత వచ్చినాయి. అవును, రాములమ్మ పోయిన తర్వాత అలా అలా వచ్చి రోబో దగ్గరికి వెళ్ళి ఇనుములో హృదయాన్ని మొలిపించుకొని, అవును, లవ్ స్టోరీ, ఫిదాల్ లోపల క్రీమ్ బిస్కెట్ వేయించుకొని, ఆ తర్వాత సారంగ దర్యాలోకి వెళ్ళి కాళ్లకు వెండి గజ్జలు లేకున్నా చెక్కల గిల్గిల్ అన్నదాకా వెళ్ళి అలా అలా తిరిగి మళ్ళీ త్రిబులార్కి వచ్చేసి కొమరం భీముడు కుర్రాసు నెగడోలే మండాలి కొడకు కొమరం భీముడు. అది పాటలో నటించే వాళ్ళు కాదు, చూస్తున్న వాళ్ళకు కూడా అలా అయిపోతుంది అనమాట, బ్లడ్ వచ్చేస్తుంది. అందులోనే మళ్ళీ చాలా చల్లగా ఉండే పాట, కొమ్మ ఉయ్యాల కోనా జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజుగాల. ఇదెంత చల్లగా ఉంటుందో. కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో అలా ఉంటుంది. ఒకే చిత్రంలో రెండు విభిన్నమైనవి. ఠాగూర్ సినిమాలో కూడా అది ఇంకో సాహసం, అదే గప్పు చిప్పు గంతులు ఇప్పుడు నీ కప్పులోన పువ్వులెట్టే రోజులు ఇప్పుడు అని రాసి, నేను సైతం అనే పాటల్లో దాన్ని నాకు జాతీయ అవార్డే వచ్చింది, చిరంజీవి గారు. అగ్ని నేత్ర మహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడ అన్నప్పుడు అదొక వెరైటీ. ఇందులో కూడా విచిత్రం ఏంటంటే, రాజధాని ఫైల్స్లో కూడా ఒక జానర్లో ఒక జానర్, ఇలా నాకు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఒక స్టెప్ తీసుకున్నారు, సినిమాకి వెళ్ళిపోయారు, సినిమా చేసేసారు. సినిమా జరుగుతున్నప్పుడు కానీ ఒకవేళ మీ దగ్గర నుంచి పాటలు అడిగినప్పుడు కానీ మీతో ఇంటరాక్షన్ అవ్వడం జరిగిందా, వాళ్ళ భావాలు మీకు చెప్పడం జరిగిందా? ఈ డైరెక్టర్ అయితే మీకు చెప్పారు, ప్రొడ్యూసర్ ఏమైనా ఇన్వాల్వ్? ప్రొడ్యూసర్ గారితో కూడా కూర్చున్నాను. ప్రొడ్యూసర్ గారు మన భానుశంకర్, డైరెక్టర్ భానుశంకర్తోని, ప్రొడ్యూసర్ గారి ఛాంబర్లోనే ఓకే నేను కూర్చొని ఈ కథను విని, ఈ సన్నివేశం అది మధ్యన ఏమైందంటే, పూర్తి కథ చెప్పట్లేదు ఎవరు మా రైటర్లకి. ఏం చెప్తారంటే, అంటే సీన్స్ ఏమన్నా బయటికి వెళ్తాయేమో, లీక్ అవుతాయేమో అని భయపడతారు. నాకు మాత్రం ఒక త్రోట్, ఒక రన్ త్రూగా ఒక లైన్ చెప్పారు. కేవలం ఇప్పుడు భానుశంకర్ ఏది చెప్తున్నాడో, ఒక రైతుల కన్నీటి యాత్రని మేము సినిమా తీస్తున్నాం అనగానే, నేను దీని వెనకాల రాజకీయము లేదా ముందు రాజకీయము, ఎదురొచ్చే రాజకీయము, వ్యతిరేకించే రాజకీయం గురించి నేను పట్టించుకోవాలి. నేను రైతుల్ని పట్టించుకున్నాను. అదే విషయం నాకు ప్రొడ్యూసర్ గారు చెప్పడం, వాళ్ళతో నేను డిస్కషన్ చేయడం జరిగింది. సార్ నాకు టైం ఇవ్వండి, నేను కొత్తగా ఏమైనా రాస్తాను అని. మణిశర్మ గారు అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. ఇది ట్యూన్కి రాశాను నేను. జనరల్గా నేను నా కెరియర్లో ట్యూన్కు రాయడం తక్కువ. నేను మొదలు రాస్తాను, తర్వాత డైరెక్టర్ గారు వాళ్ళు మేము కూర్చొని ఏదో చేస్తుంటాం. బట్ ఈ పాట మాత్రం మణిశర్మ గారు అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. అదే క్లబ్ పాట ఉంది కదా, దానికి ట్యూన్ లేదు. నా ఇష్టం వచ్చిన నేను రాశాను, దాన్ని అద్భుతంగా దాన్ని ఆయన ట్యూన్ చేశారు. బట్ ఈ పాట మాత్రం ట్యూన్కే రాశారు. కరగకపోతే శిలవై, కదలకపోతే శవమై, నేల తల్లికి ద్రోహివి కాకు మరి అని నేనే రాసి, నేనే కదలకపోతే ఎట్లా? కరిగితేనే కదా కదిలేది కవిత అయినా.
కాబట్టి ఆ మొదలుడు కరగడం నేను ఎలా ఫీల్ అయ్యాను అన్నదాన్నే సమాజాన్ని నేను ఎక్కుపెట్టిన సంధించిన ప్రశ్న అనమాట. కరగకపోతే శిలవై, కదలకపోతే శవమై, నేల తల్లికి ద్రోహివి కాకుమరి, బతుకులపైన లూటి పాలక రౌడీ లాటి, కాలదన్నుతూ ముందుకు దూకవదేం అన్నప్పుడు ఎక్కడైనా తర్వాత ఏమవుతుందనే శశభిష ఉందా నాకు? పాలక వర్గపు పాలక రౌడీ లాఠీ అనడంలో ఏమన్నా శశభిషలు ఉన్నాయా? అరే స్టూడెంట్స్ యూనియన్లో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు లాఠీ దెబ్బలు తిన్నాళ్ళం, దెబ్బలు కొట్టించుకున్న వాళ్ళం. కాబట్టి అది అసలు ఆ వాక్యం రావడానికి మా అనుభవాలకు, మా కుటుంబ నేపథ్యానికి అదంతా లింక్ అయి ఉంది ఈ పాట. నమ్మిన నేత మాటను తప్పిన ధూర్తుడని, ఐరావతి ఒకటే అందరి ఊపిరి ముడుపుగా ఏగుదాము ఏడుకొండలకు. అంటే న్యాయస్థానం నుండి దైవస్థానంలోకి వెళుతున్నటువంటి పాదయాత్ర అని నాకు చెప్పారు ప్రొడ్యూసర్ గారు, అట్లాగే భాను కూడా. అప్పుడు న్యాయస్థానం నుండి దైవస్థానం దాకా వెళుతున్నాయి ఈ యాత్ర. అది అలాగే జరిగింది కదా. నడుస్తున్నటువంటి దాన్ని వాళ్ళు మొదలుపెట్టినటువంటి ఆ యజ్ఞాన్ని వాళ్ళు ప్రభుత్వాలకి సుక్షేత్రం లాంటి పొలాలను తృణప్రాయంగా దానం చేయడం కానీ, ఇవన్నీ హృదయంలో కలగా పులగంగా కలిసిన రంగరించబడిన రక్తపు కన్నీటి సుళ్ళు తిరిగితే వెల్లువలా దూకిందే ఈ గీతం.